భారతీయ 1 తో కంపారిజన్ చేసుకుంటే చూడొచ్చు అనిపించింది భయ్య. ఎందుకంటే 1 అసలు దాన్ని తట్టుకోలేము. ఇంకా 100 ఏళ్ళ అయినా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ ఉన్న పాటలు గానీ, ఆ బీజిఎం గానీ, కమల్ హాసన్ గారి యాక్టింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, కమల్ హాసన్ గారు ఒక్కడే కాదు, వాళ్ళతో పాటు ఉన్న చుట్టూ ఉన్న ప్రతి పాత్ర చాలా గొప్పగా అద్భుతంగా అనిపించింది. ఇందులో కొన్ని క్యారెక్టర్లు జస్ట్ ఏదో కామెడీ కోసం పెట్టినట్టు అనిపించింది. సినిమా పరంగా చూడొచ్చు. ఎందుకంటే ఆ న్యాయాలు అన్యాయాలు అనేవి ఉన్నాయి చట్టంలో, వాటిని కాపాడుకుంటూ వెళ్ళాలి. అన్యాయం వైపే మెగ్గు చూపితే మన ఇంట్లో వాళ్ళు కూడా రేపు అన్యాయం చేసి ఆ దొంగ సంపాదనతో అంతతో తీసుకొచ్చి నిన్ను పెంచి పోషిస్తున్నారు. అది నువ్వు తెలుసుకునేసరికి నువ్వు అన్యాయం స్టార్ట్ చేస్తున్నావు. సో బయటోడు అన్యాయం చేస్తే హ్యాష్ ట్యాగ్ పెట్టి వైరల్ చేసి వాడిని జైలు పట్టిద్దామని చూస్తావు. నీ ఇంట్లో అన్యాయం జరగంగానే తీసుకొని పట్టించినావు, కానీ దానివల్ల నువ్వు నష్టపోతున్నావు అని కలిగి మళ్ళా ఇండియన్ బ్యాగ్ గో ఇండియన్ నువ్వు అని చెప్పేసి అంటే అట్లా తప్పు కదా అది. సో బీజిఎం పరంగా ఓకే. కమల్ హాసన్ గారి ఇంతకు సినిమా విక్రమ్ సినిమా ఉంది కదా, దాని కూడా అనురుద్ధి అనుకుంటా. ఆ బీజిఎం దీంట్లో కనపడలేదు. ఖచ్చితంగా మన ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే కనపడ్డది. అన్ని సినిమా పరంగా అన్ని విధాల, పాటలని కాదు బీజిఎం కానీ అన్ని విధాలుగా కనపడ్డది. సెంటిమెంట్ ఉన్నది. అంటే కొంతవరకు ఎక్కువసేపు ఈ సినిమాలో ఎక్కువసేపు ఉండదు కదా, న్యాయాల మీద ఉంది కాబట్టి జస్ట్ ఆ ఉన్న సిచ్యువేషన్ వరకు పర్వాలేదు అనిపించింది. హీరోయిన్ల పాత్రలు నార్మల్ గానే ఉన్నాయి, పెద్ద గేమ్ ఇవ్వాలి. బ్రహ్మానందం గారి జస్ట్ ఏం లేదు, ఊరికే టైం పాస్ గా పెట్టినట్టు అనిపించింది. ఆయన కూడా ఫస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు కనబడుతాడు, తర్వాత టీవీలో వార్తలు చూసి భయపడిపోతాడు. స్పెషల్ థ్యాంక్స్ అని ఇచ్చారు. ఏమైనా మొత్తం థియేటర్ అంతా తద్దరిల్లిపోద్దాం అనుకున్నా, జస్ట్ కనపడగానే నా వదిలేస్తాము. బ్రహ్మానందం గారి పాత్ర ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది. సో సినిమా పరంగా చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నంత అయితే లేవు. పార్ట్ 1 బాగా నచ్చింది. పార్ట్ 2 ఎందుకు ఇంత తక్కువ అయిందనంటే నాకు తెలిసి పార్ట్ 3 ప్లాన్ చేశారు కాబట్టి దానికోసం ఏమైనా మసాలా దాచిపెట్టుకున్నారనే ఫీలింగ్ అయితే పక్కా కలిగింది. వివేక్ గారు పర్లేదు, కామెడీ పరంగా ఆయన కామెడియన్ గానే ఉన్నాడు. కామెడీ సిబిఐ లో ఉన్నా కానీ కామెడియన్ గానే ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ బాగా అనిపించింది. డబ్బింగ్ తెలుగు మొత్తం తమిళ సినిమా తీసినట్టు డబ్బింగ్ అక్కడక్కడ చూడాలి, లిప్ మూమెంట్ మ్యాచ్ అవ్వాలి అందరి. విలన్ క్యారెక్టర్లు ఎక్కడ కూడా బాగా హైలైట్ అనిపించాలి. ఏ విలన్ క్యారెక్టర్ అనిపించాలి. ఒకసారి కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు అయితే ఇలా ఎందుకు పెట్టారనే ఫీలింగ్ కలుగుతుంది. మన ఎస్ఎస్ జూరియా ఉన్నాడు కదా, ఆయనది ఏమైనా హల్చల్ చూపిస్తారేమో అనుకున్నా. ఆయన కూడా ఏమైనా నార్మల్ అది కామెడీ స్టార్టింగ్ లో అయితే మంచి హైప్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్టేషన్స్ మేమైతే భారతీయుడు 1 కన్నా 2 చూసి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే మేము అప్పుడు చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇప్పుడున్న యువత సోషల్ మీడియా పరంగా బాగా నేర్చేసుకున్నారు కదా, ఇంకా హైప్ వస్తుంది, కంటిన్యూ మస్తు రచ్చ ఉంటుంది అనుకున్నాం. 1 అయితే చాలా నాకు వచ్చింది. 1 తర్వాత 2 అని చెప్తాను నేను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. కొందరు భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారంటే, కొందరు వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత కూడా భార్యను తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి మెసేజ్లు వెళ్ళాయి ఆ సినిమాల్లో. ఇప్పుడు అలా లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపే మార్పులు వచ్చేసే విధంగా ఉన్నాయి. సినిమాలు రియాలిటీకి తగ్గ దూరం అయిపోతున్నాయి. శంకర్ గారు మెసేజ్ ఇస్తూనే ఫస్ట్ లో ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ చాలా ఉంది, ఫ్యామిలీతో రావడానికి ఇబ్బంది పడ్డామని కొంతమంది లేడీస్ చెప్తారు. దాని గురించి వేరే నాకు కూడా అలానే అనిపించింది. అది ఇక్కడ ఇండియాకి సెట్ కాదు, ఫారెన్ వరకే అనిపించింది. ఆ రేంజ్ లో అలా అది నిజం. మీరు అన్నట్టుగా అన్ని రకాల వాళ్ళని ఆకట్టుకోవాలనే చేశారు, కానీ నాకు కూడా ఇబ్బందిగానే అనిపించింది. అది ఆ ఫ్యామిలీతో రాలేరు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని దేశం దాటి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చూపించినట్లు ఏమైనా అనిపించింది? చూపించారు. తెలిసిన స్టోరీ అది, అందరికి ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే. ఎన్ని చాలా జరుగుతున్నాయి అలాంటివి. కాకపోతే స్పెసిఫిక్ గా ఒకళ్ళ మీదే మనకు ఒక ముద్ర ఉంటది కదా, అలా వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఓహో ఈ సీన్ వాళ్ళది కదా అనేది మనం ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరు గుర్తొచ్చారంటే నాకు విజయమాల్య గారి గురించే చెప్పారు. అదే అర్థమైపోయింది. అది ఎవరికైనా కనెక్ట్ అయిపోతుంది. అది ఆ సీను చాలా సినిమాల్లో అది పెడుతూనే ఉన్నారు రిపీటెడ్ గా. కానీ పరిష్కారం ఇంపార్టెంట్. ఇప్పుడు తెలిసిన విషయాలు న్యూస్ లో చూసినా దేంట్లో చూసినా మనకి ఆ జరిగిన విషయాలు తెలుస్తాయి. దాని సొల్యూషన్ ఏంటి అనేదే ఆలోచించాలి. అంటే సొల్యూషన్ అనేది శంకర్ గారు చూపించలేదు. సొల్యూషన్ అంటే భారతీయుడు వెళ్ళి చంపేయటమేగా చూపించడం. అంతే. ఒక భారతీయుడు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ భారతీయులానే ఉండాలి. ఇప్పుడు నేనేం చెబుతాను, నా రుద్రమదేవి లాగా ఉండాలి, ప్రతి ఆడపిల్ల ఒక రుద్రమదేవి లాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు బయట జరిగే క్రైమ్స్ ని ఎదుర్కోగలుగుతారు, మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని నేను చెప్తాను. ఇప్పుడు భారతీయుడు లంచం లేకుండా మన యాంటీ కరప్షన్ మీద కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భారతీయుడు లాగానే ఉన్నప్పుడు మన దేశం బాగుపడుతుంది. భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం కదా, చంపుకుంటూ పోతే ఎవరు మిగులుతారు? చంపుతారు అనే భయం ఉండాలి. చంపుకుంటూ పోతామంటే చంపేయటం కాదు, చంపుతారనే భయం ఉండాలి. భయంతో ఏదైనా మనం మార్పు రావచ్చు. ఇప్పుడు చట్టాలు గట్టిగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనం చూసాం రీసెంట్ గా చట్టాలు కూడా మారినాయి. ఎక్కడైనా ప్రాబ్లం, ఒక అమ్మాయిని ప్రాబ్లం చేస్తే ఉరి తీసేయండి అని అన్నారు. ఒకళ్ళిద్దరు తీశారనుకోండి 100 మంది మారతారుగా. అది దేనికైనా చట్టం బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం బయట ఫారిన్ లో చూస్తాం. నేను చూసాను, 50 days ఉన్నాను నేను అమెరికాలో, హార్న్ వినిపించలేదు నాకు. ఇక్కడికి వచ్చాను, మనమే కొడుతున్నాం హార్న్. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిస్టమ్ ఉంది. ఆ సిస్టానికి అనుకూలంగా వెళ్తే ఆటోమేటిక్ గా మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఫైన్ తో స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు ఫైన్ కి భయపడి ఏం చేస్తున్నాం, మనం హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాం.
ఫైన్ వేస్తారు కదా అని. సీట్ బెల్ట్ కూడా రీసెంట్ గా నేనైతే సీట్ బెల్ట్ పక్కన వాళ్ళని పెట్టుకోం మనం. ఇప్పుడు సీట్ బెల్ట్ గుర్తు పెట్టుకుని పెట్టుకుంటున్నాం. ఎందుకు 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారుగా, ఆ 1000 రూపాయలకు భయపడి. అలా చట్టాలు కఠినంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పబ్లిక్ లో మార్పు వచ్చేస్తుంది. మొత్తంగా ఓటర్లలో కూడా మార్పు రావాలి అనేది కూడా చూపించారు ఇందులో. హోటల్ ఫుడ్ కదా, ఫుడ్ ఓటర్లు ఓటర్లోనా, ఓటర్లు రాజకీయాల గురించి ఏం చెప్పలేదుగా, పెద్దగా ఆయన లేదు. ఫుడ్ గురించి ఒక చోట వచ్చింది ఒక సీన్ ఒకటి బాగుంది. నాకు ముఖ్యంగా నచ్చింది మర్మకళ. ఆర్ట్ విషయంలో మాత్రం మార్షల్ ఆర్ట్స్ అనేది దాన్ని మనం మర్చిపోతున్న కళని గుర్తు చేశారు. అదొకటి. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా బాగుందండి, చూడాలి, ఒక్కసారైనా చూడాలి. మర్మకళ అనేది ఆ యాక్షన్ మాస్టర్ వేసేసారు, అంటే మా పర్మిషన్ లేకుండా వేశారు అని. అది డైరెక్టర్ వాళ్ళు చట్టాలు చూసుకుంటారు. అది మేము వీడియోలో జస్ట్ చూడడానికి వచ్చాం గానీ అది కూడా క్లియరెన్స్ ఇచ్చారని నేను న్యూస్ చూశాను మార్నింగ్. అదే వచ్చే ముందు కూడా ఒకసారి టీవీలో నేను చూసినప్పుడు అది క్లియరెన్స్ ఇచ్చింది కోర్టు అన్నారు, అందుకే వచ్చాను, లేదంటే ఆగిపోయేదాన్ని. ఇప్పుడు ఇందులో మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారంటే ఇంకా 4 టికెట్లు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో క్లైమాక్స్ భారతీయుడు 3 కి లీడ్ ఇచ్చినట్టు అనిపించింది. లీడ్ ఇచ్చినట్టు Expectations ఉన్నాయి మీకు భారతీయుడు 3 కి? 3 ఇంకా జాగ్రత్తగా కేర్ గా తీయాలనిపించింది నాకు. 3 తీయాలని ఉద్దేశం ఉందని అర్థమైపోయింది అక్కడ. 3 లో మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు 2 తీసినంతగా కాకుండా ఇంకొంచెం జాగ్రత్తగా ఇప్పుడు ఈ రిజల్ట్ ని బట్టి ఆలోచించి 3 తీయాలనిపిస్తుంది నాకు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ మేడం.